బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సర్ ఇంటింటి సర్వే ముగిసింది. అయితే శుక్రవారం సాయంత్రం నాటికి సుమారుగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు 44,71,523 ఓట్లని తొలగించారు సర్ అధికారులు. ఫైనల్ రిపోర్ట్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఆగస్టు 30వ తేదీన ముసాయిదా విడుదల చేస్తారు. 3వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ఫైనల్ లిస్ట్ విడుదలవుతుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694 మంది ఓట్లుంటే దీంట్లో 10.74% అంటే సుమారుగా 10% మంది ఓటర్లు 44 లక్షల మంది ఓటర్లని తొలగించారు. 44 లక్షల పైచిలుకు అంటే సుమారు 45 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. జూలై 14 నాటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయనటువంటి ఓటర్ల సంఖ్య 39,81,399 మంది. జూలై 24 వరకు గడువు పెంచిన తర్వాత కూడా ఆ సంఖ్య 44,71,523 వరకు ఆ సంఖ్య పెరిగింది. ఇక గడువు పెంచిన 10 రోజుల్లో 5 లక్షల ఓట్లని తొలగించారు అధికారులు. సర్ ప్రక్రియ నిర్వహణ పైన రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి 45 లక్షల సుమారుగా ఈ ఓటర్ తొలగింపు జరిగిందంటే వీళ్ళంతా ఎక్కడున్నారు? డబుల్ ఓటర్సా? లేదు. 2 తెలుగు స్టేట్స్ నుంచి చాలా మంది కూడా వివిధ ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా, చదువుల రీత్యా అనేక రకాల స్టేట్స్కి మొబిలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ. సో 45 లక్షల మంది మొబిలైజ్ అయిన వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నారు. అక్కడే సర్ ప్రక్రియలో ఓటర్ కార్డుని నమోదు చేసుకున్నారు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ హాట్ టాపిక్ మారింది. సో 45 లక్షల తొలగింపు అంటే చిన్న విషయం ఏం కాదు. 4 కోట్ల మంది జనాభాలో 45 లక్షల మంది ఓట్ల తొలగింపు అంటే ఇట్స్ బిగ్గెస్ట్ ఒక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పాలి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, 45 లక్షల మంది ఓటర్లు అంటే ఇందాక నేను చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, చదువుల రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, చెన్నైకి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. సో ఇలాంటి ఓటర్లే అనుకోవాలి అంతా కూడా, లేదంటే డబుల్ ఓటర్సే క్యాన్సిల్ అయిన అనుకోవాలా? 45 లక్షల్లో అక్కడక్కడే డబుల్ ఓటర్స్గా ఉన్న వాళ్ళు క్యాన్సిల్ అయ్యారా, మొబిలైజ్ అయిన వాళ్ళ? వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు గడువు పెంచినా కూడా ఈ సంఖ్య పెరిగింది. ఇంకా ఈ ఫైనలిస్ట్ వచ్చేసరికల్లా ఇంకా దీని లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఎటువంటి చర్చలు నడుస్తున్నాయి రాజకీయ పార్టీల్లో? బేసిక్ గా నిన్న రాత్రి 12 గంటల వరకు జరిగిన లెక్కలు, కొంత తాజా లెక్కలుగానే చూసుకుంటే దాదాపుగా ఇప్పటి వరకు 44,62,517 అన్కలెక్టబుల్ ఓటర్స్ అంటారు. దీంట్లో అంటే దాదాపుగా 44,62,517 మంది ఓటర్లు తమ ఓటర్ హక్కును పోగొట్టుకున్నారు. దీంట్లో దాదాపుగా 15,16,989 మంది ఒక అఫీషియల్ రికార్డు ఉంది. రెండోది 7,82,304 మంది అన్ట్రేసబుల్ ఓటర్లు అయితే, అంటే 7 లక్షల మంది అసలు ఓటర్లు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. 14,27,257 మంది పర్మనెంట్ షిఫ్ట్ అంటే పర్మనెంట్ షిఫ్ట్లు, తర్వాత వాళ్ళు అక్కడికి మాత్రం వేరే ప్రాంతాల్లోకి వెళ్ళడం. 2 ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారు 7,67,000 మంది, 1,800 ఓట్లు ఉన్న అన్కలెక్టబుల్. అంటే వీళ్ళ ఫామ్ కోసం బిఎల్ వాళ్ళు ఇంకా ఫామ్స్ కూడా వీళ్ళకి ఇంకా రాలేదు. అంటే ఫామ్స్ రాని వాళ్ళే దాదాపు 7 లక్షల మంది పైన ఉన్నారనేది కొంత లెక్కలు అయితే కనపడుతున్నాయి. అయితే కానీ ఇప్పటికి ఈ ఓవరాల్ గా